నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడే సమయానికి బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ₹1,28,680. ఇక వెండి వస్తే కేజీల్లో వెండిని ఆలోచిస్తే ₹1,89,000 ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కళ్ళకి. ఇది కొనాలా? చూస్తూ కళ్ళు బయర్లు గమ్ముతుంటే మరి కొనాలా? మనందరికీ తెలుసు బంగారం ఎట్లా మనం మన దేశంలో ఎగబడి కొంటాము. సో కొనాలి అంటే విపరీతంగా పెరిగిపోతుంది. సరే, ఏదో ఒకటి చేసి మొత్తానికి జేబులోంచో, బీరువాలోంచో, అకౌంట్లోంచో, ఫండ్స్‌లోంచో తీసి కొందాము అంటే, ఒకవేళ మనం అవన్నీ దాచిపెట్టుకున్నవి ఇక్కడ కొంటే పుసుక్కున రేపు అమెరికా ఏదో అయ్యి, ట్రంప్‌కి ఏదో అయ్యి మళ్ళీ మొత్తానికి ఇప్పుడు 1,89,000 ఉన్న వెండి ₹1,00,000 పడిపోతే మన పరిస్థితి ఏంది అని చాలామంది భయపడుతూ ఉన్నారు. బట్ ఆ డౌట్‌లన్నీ పటాపంచలు చేసే విధంగా ఈరోజు మనము విశ్లేషకులు మామిడి గిరిధర్ గారితోటి మాట్లాడదాం. వారు ఈ బంగారం, వెండి లాంటి చాలా కాన్సెప్ట్స్‌లో అందులో ఇది కూడా ఉంది. వారు ఒక పండితులనే చెప్పాలి. వారు చెప్పింది పొల్లు పోకుండా ఉంటుంది, అక్షర సత్యంగా ఉంటుంది. మరి ఈ సమయంలో మనము బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక లెంతీ వీడియో కాబట్టి ఒక 3 పార్ట్లుగా నేను కట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని. సో 3 పార్ట్లుగా, ఈ పార్ట్ మీరు ఏ పార్ట్ అయితే చూస్తున్నారో దాంతో పాటు ఇంకొక 2 పార్ట్స్ కూడా ఉంటాయి. దయచేసి ఖచ్చితంగా అవి కూడా చూడండి. ఏ థంబ్‌నెయిల్ ఉన్నా సరే బట్ మీరు చూడండి. ఎందుకంటే అద్భుతమైన కంటెంట్ మామిడి గిరిధర్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే రఘుజీ, మీకు మీ ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. బాగా కన్‌ఫ్యూజన్ ఉంది సార్ మార్కెట్‌లో. పాపం మహిళలు గూడా అయ్యో! కొనాలి అనే ఆతృత. ఇటు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. కొందామంటేనేమో విపరీతంగా పెరుగుతుంది, తగ్గాలి. ఇయన్నీ కన్‌ఫ్యూజన్సే. నేను డైలాగులు చెప్పడమే తప్ప ఓవరాల్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ కన్‌ఫ్యూజనే. సో, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ జేయాలి పాయింట్‌ని? ఎట్లా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాలి? చివరికి ఏం జరుగుతుంది అంటే కొంత కొంత ముడి విప్పుతూ చెప్పండి సార్ మాకు అర్థమయ్యే రీతిలో. దీంట్లో చాలా అంశాలున్నాయి. మొదటిది, ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అన్నది ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనం కొనాలా? కొనకూడదా? ఇంకా ఎక్కడికి వెళ్ళబోతోంది? అది నెక్స్ట్ స్టెప్స్ మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే గనక డాలర్ యొక్క పతనం చూస్తున్నాం. మనకు జనవరి నుంచి ఈ రోజు దాకా డాలర్ రమారమి 11, 12% ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెన్సీస్‌కి పోల్చి చూస్తే పడిపోయింది. క్రాష్ అయింది. 11, 12% క్రాష్. సరే, భారతీయ రూపాయితో పోల్చుకొని చూడలేదు. ఎందుకంటే భారతీయ రూపాయి అన్నది మనం వేరే మనం ఆ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్‌లో లేము. మనకు యూరో గాని, మనకు యెన్ గాని, మనకు పౌండ్ గాని ఇటువంటివి. ఆ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఏవైతే ఇంటర్నేషనల్‌గా ట్రేడ్ చేయొచ్చో వాటిని పోల్చి మనం చూడలేము. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్‌గా ట్రేడ్ చేయలేము భారతీయ రూపాయిని. కాబట్టి ఆ బాస్కెట్‌లో ఇది క్రాష్ ఒకటి. మొట్టమొదటిది. రెండవది, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ పనులన్నీ వల్ల రోజుకొక పొద్దున్న నిద్ర లేచి ఆయనకి ఏం ఆలోచన వస్తుందో తెలీదు. ఈరోజు టాక్స్‌లు అంటాడు, రేపు ఇంకేదో ఎగ్జామ్షన్ అంటాడు, డీల్ అంటాడు. పోనీ డీల్ చేశాడంటే గనుక మళ్ళీ కొత్త విషయాలు తీసుకొస్తున్నాడు. డీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫార్మాస్యూటికల్స్ మీద 100% ఏస్తానంటున్నాడు. ఇంకేదో స్టీల్ మీద 100% ఏస్తానంటున్నాడు. సో ఇలా అస్థిర వాతావరణం ఉండేసరికి డాలర్ మీద కీలకమైనటువంటి అక్షరం ఏం వాడాలంటే నమ్మకము. ఆ నమ్మకం పోయింది. ఈరోజు డాలర్‌ని నమ్మలేనటువంటి పరిస్థితి. డాలర్‌ని నమ్మలేనప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటుంది ప్రపంచమంతా. సో దానికి ఏం చేస్తున్నారు? ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి మనకు? ఇప్పుడు కూడా డాలర్ ప్రపంచంలో చాలా డామినేటింగ్ ఫోర్స్. ప్రపంచ ఎకానమీ మొత్తం శాసిస్తున్నది డాలర్. దాని నుంచి పక్కకు వైదొలగాలంటే ప్రత్యామ్నాయం ఉండాలి కదా! ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా. చైనీస్ యువాన్‌ని ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అది ఒక డిక్టేటర్‌షిప్ అది. వాళ్ళ వాళ్ళ ఒక ఆధిపత్యాన్ని చలామణి చేసుకోవడానికి వాళ్ళు దాన్ని అస్త్రంగా వాడుకోవచ్చు. అఫ్‌కోర్స్ ఈరోజు అమెరికా కూడా వాడుతుంది. అమెరికా చేసేది పెద్ద డిఫరెంట్ కాదు కానీ ఇది సెటప్ అయిపోయింది. బ్రిటన్ వుడ్స్ అగ్రీమెంట్ అని చెప్పేసి రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఒక అగ్రీమెంట్ జరిగింది. ఆ అగ్రీమెంట్ ఆధారంగా ఈరోజు డాలర్ మనకు ప్రపంచవ్యాప్తంగా అది కీలకమైనటువంటి ఒక రిజర్వ్ కరెన్సీగా అందరూ ఒప్పేస్తుంది. ఇప్పుడు దానికి పోయేసరికి ప్రత్యామ్నాయంలో యువాన్ అన్నది నిలబడలేకపోతుంది. ఎందుకంటే యువాన్ ఒక మ్యానిపులేటెడ్ కరెన్సీ. యువాన్ ఈరోజు డాలర్‌కి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. కానీ డాలర్ కంటే చాలా తక్కువ ధరలో ఉంచుతారు. అది దాని పెరగకుండా, తగ్గకుండా ఒక చిన్న రేంజ్ బౌండ్, ఆ రేంజ్ దాటి వెళ్ళకుండా చైనీస్ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఎందుకంటే అది డాలర్ కి దగ్గరగా వచ్చిందంటే కనుక వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి, ప్రీమియం అయిపోతాయి. Hmm. దాంతో వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేరు. మిగతా దేశాలు భారతదేశం లాంటివి, ఇతర దేశాలు, ఆసియాన్ దేశంలో ఉన్నటువంటివి, లేదా లాటిన్ అమెరికాలో మెక్సికో లాంటి దేశాలు చైనాను ఓవర్టేక్ చేస్తాయి. కాబట్టి వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళు ఒక డామినెంట్ పొజిషన్‌లో పెట్టుకోవడానికి వాళ్ళ కరెన్సీని మానిప్యులేట్ చేస్తారు. కాబట్టి ఒక మానిప్యులేటెడ్ కరెన్సీని ప్రపంచం నమ్మదు. హ్మ్. అందుకని ఎవరు యువాన్‌ని వాడేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. యువాన్‌ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ కింద వాడతారు. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షనల్ కరెన్సీ, 2 రిజర్వ్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మనం ఇచ్చి పుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని యువాన్‌తో వాడొచ్చు. కానీ నేను నిలువలు ఎఫ్‌డీలు పెట్టుకొని నేను ఫారెక్స్ రిజర్వ్ పెట్టుకోవాలంటే గాని యువాన్‌ని ఎవరు నమ్మరు. అది పరిస్థితి ఈరోజు. ఇప్పుడు కూడా డాలరే దానికి చాలా కీలకమైనది. హ్మ్. కానీ క్రమేపీ డాలర్ యొక్క వర్చస్సు తగ్గడంతోటి డొనాల్డ్ ట్రంప్ గతసారి ఉన్నప్పటి నుంచే అందరికి అర్థమైంది. దీన్ని నమ్మలేము. 2 జో బైడెన్ హయాంలో మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యా కంప్లీట్‌గా డాలర్ నుంచి బయటకి పడేసేసరికి ప్రపంచం అందరూ కూడా భయపడ్డారు. అంటే రేపు మాకు అమెరికాకు ఏదైనా విభేదాలొచ్చి మా మీద వాళ్ళకి కోపం వస్తే గనక మమ్మల్ని వాళ్ళకి దాసోహంగా మేము ఉండాలి. వాళ్ళ దాసోహం మేము చేసే దానికోసం మమ్మల్ని దాసులు చేసే దానికోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు. మేము వాళ్ళ మాట వినకపోతే మమ్మల్ని కూడా డాలర్ నుంచి బయట పడేస్తారేమో అని ఒక భయం పట్టుకుంది. ప్రత్యామ్నాయం చూసుకోవడం మొదలుపెట్టాం. భారతదేశం కూడా దానికి భిన్నంగా ఈరోజు కీలకమైనటువంటి అమెరికా తోటి కంప్లీట్‌గా మైత్రి లేనటువంటి దేశాలు, అమెరికన్ అలయన్స్ కానటువంటి దేశాలు గణనీయంగా బంగారం కొంటున్నారు. హ్మ్. సో, దానితోటి ధరలు పెరగడం మొదలు. అంటే వాళ్ళ దేశాల యొక్క రిజర్వ్ బ్యాంక్స్ హ్మ్. మనకు మోదీ గారు వచ్చినప్పుడు రమారమి 430, 440 టన్నులు రమారమి మనకు బంగారం నిల్వలు ఉండేవి మన దేశం. ఫారెక్స్ రిజర్వ్స్‌లో. ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్ అంటే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్, మన రిజర్వ్ బ్యాంక్ లాంటిది సెంట్రల్ బ్యాంక్‌లో ఉన్నది అమెరికాలో ఉంది. హ్మ్. 8,200 టన్నుల బంగారం అమెరికాలో ఉంది. హ్మ్. దాని తర్వాత రష్యా, జర్మనీ ఇవన్నీ 2,000, 3,000 ఆ రేంజ్‌లో ఉంటాయి. సో, అందుకని వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ చాలా ఉంది. హ్మ్. భారతదేశంలో మనకు 2014లో ఇందాక నేను చెప్పినట్టు 440, 450 టన్నులు ఉండేది. స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు రమారమి 900 టన్నులకొచ్చింది. హ్మ్. 11 సంవత్సరాల్లో దాన్ని ఆల్‌మోస్ట్ డబుల్ చేశారు. అంటే మోదీ గారు కంటిన్యూయస్‌గా ఒక నెల 2, ఇంకో నెల 5, 3 టన్నులు కొంటూనే ఉన్నాం. ఓకే. పోర్ట్‌ఫోలియో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాగే మనం గత సంవత్సరం చూసాం. ఆల్‌మోస్ట్ 200 టన్నులు మనం అక్కడి నుంచి యూకే నుంచి వెనక్కి తెచ్చుకున్నాం. యూకే వాళ్ళ ఫిక్స్డ్ లాకర్స్‌లో పెట్టినవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం. కొని అక్కడే ఉండేవి. ఎందుకంటే కొన్నప్పుడు లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో గాని, లేదా మనకి ఎక్కడైనా కొన్నప్పుడు ఆ బంగారం తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి అక్కడే లాకర్‌లో పెట్టి వాడికి రెంట్ ఇచ్చాం. హ్మ్. ఇప్పుడు మెల్లిమెల్లిగా మిగతా అన్ని దేశాలు కూడా భయం పడుతుంది. వీళ్ళు మనకు వాళ్ళకి ఏదైనా విభేదాలు వచ్చేదానికి గొడవలొస్తే గనక, మన బంగారం కూడా ఇప్పుడు ఫ్రీజ్ చేసి మనకు యాక్సెస్ లేకుండా చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి, క్రమేపీ అన్ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇంకా కొంత బంగారం నిల్వలు అక్కడే ఉన్నాయి మనవి. యూకేలో ఉన్నాయి. కానీ గత సంవత్సరం రమారమి 200 టన్నులు మనం వెనక్కి తెచ్చుకున్నాం యూకే నుంచి. సో, ఈ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అందరూ చేస్తున్నారు. చైనా చేస్తోంది, పోలాండ్ చేస్తోంది, టర్కీ చేస్తోంది. మనం చేస్తున్నాం. ఈ కజాఖ్స్తాన్, కిర్గిస్థాన్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందరూ బంగారం పెంచుకునే దిశగా వెళ్తున్నారు. హ్మ్. వెనకాల కారణం ఏంటంటే అమెరికా మీద నమ్మకం పోవడం. డాలర్ మీద నమ్మకం పోవడం. కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇంకొక కరెన్సీ వచ్చి, ఇంకో వ్యవస్థ వచ్చేంత వరకు బంగారమే వాళ్ళకు సేఫ్ హేవెన్ అని చెప్పి దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. ఓకే. ప్రత్యామ్నాయం ఉంటే బహుశా బంగారం అంత కొనవలసిన అవసరం లేదు. బహుశా తగ్గుండేది. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నటువంటి బంగారం గ్రోత్ ఏదైతే ఉందో డిస్‌ప్రపోర్షనేట్ గ్రోత్ అది అనూహ్యంగా పెరుగుతుంది. మామూలుగా ప్రజల్లో మనకు సింపుల్ మనకు కామర్స్‌లో ఏముంటుంది? డిమాండ్ బట్టి మనకు ధర ఉంటుంది. అవును. దీనికి అతీతంగా డిమాండ్ నార్మల్‌గానే ఉంది. బహుశా 5, 10% గ్రోత్ ఎదుగుదల ఉండగా 100% పెరుగుతుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ గ్యాప్ అంటే గనుక ఇది. డాలర్ యొక్క పతనం వల్ల ఇది జరుగుతోంది. సో, డాలర్‌ని ప్రాప్ అప్ చేస్తే గనక అమెరికా నష్టపోతుంది. అందుకని అమెరికా కూడా దాన్ని డెప్రిషియేట్ అవ్వడానికి దాన్ని పర్మిట్ చేస్తుంది. పైపెచ్చు ఇది పెద్ద ఒక స్కీమ్ కింద మనకు కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇది 1,50,000 2,00,000 మనకు బంగారం ధర పెరిగితే గనక, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 8,200 టన్నుల బంగారం ఏదైతుందో, ఆ బంగారాన్ని వాళ్ళు మళ్ళీ రీవాల్యూ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఏదో $40 చిల్లర దాని వాల్యుయేషన్ ఏసి, మా దగ్గర ఇంత బంగారం ఉంది. ఇన్ని బిలియన్ డాలర్స్ ఉన్నాయని చెప్తున్నారు.
హ్మ్. అదే ఇప్పుడున్నటువంటి ధరతో కంపేర్ చేసి చూస్తే $4,000 పర్ ఔన్స్ ఇప్పుడుంది రమారమి. హ్మ్. ఆ రేట్ పెట్టుకొని చేస్తే గనుక వాళ్ళు బహుశా వాళ్ళ బంగారు నిల్వలు $1 ట్రిలియన్ కంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటోంది. వాళ్ళ అప్పులు గణనీయంగా పెరిగినాయి. $37 ట్రిలియన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు రైట్ నౌ వాళ్ళ గవర్నమెంట్ అంతా షట్ డౌన్‌లో ఉంది. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కొట్టుకుంటున్నారు. ఖర్చులు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయంటే గనక అది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆదాయం సరిపోదు. $20 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నారు. అది కూడా ఫేకే. కానీ అప్పులు మాత్రం నిజమైన అప్పులు. $37 ట్రిలియన్ అప్పులు. అది ఎలా సస్టైన్ అవుతుంది? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో, అందుకని ఆ అప్పులు తగ్గించే దిశగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నంత ముందు డాలర్‌ని క్రాష్ చేస్తున్నాడు. వాళ్ళ దేశంలో కన్జంప్షన్ తగ్గించాలని చెప్పి హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళ దేశ ప్రజల్ని అతను పనిష్ చేస్తున్నాడు. ఈ టారిఫ్‌లు వేయడం వల్ల. ఓకే. కానీ వాళ్ళ పేరు చెప్తేనగా ఎక్కడ అతనికి వ్యతిరేకత వస్తుందని వేరే దేశాల మీద వీళ్ళు చూపడతారు. వేరే దేశాలతోటి ఏం ప్రేమ లేదు, శత్రుత్వం లేదు, ఏమీ లేదు. హ్మ్. కానీ మీ మీద టారిఫ్ వేస్తున్నానని చెప్తూ వాళ్ళ ప్రజల దగ్గరే అతను వసూలు చేస్తున్నాడు. హ్మ్. అంటే ఇక కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. వాళ్ళు కొనడం తగ్గిస్తారు కాబట్టి అప్పులు తగ్గుతాయి. అలాగే బంగారం. బంగారం మూడవది. బంగారం యొక్క రీవాల్యుయేషన్ చేయడానికి దాని ఒక ధర వచ్చిన తర్వాత బహుశా ఏ 4,500 ఇట్లా 5,000 పర్ ఔన్స్ వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళ నిల్వలని వాళ్ళు రీవాల్యూ చేస్తారు. దాంతోటి మళ్ళీ వాళ్ళ అప్పుల్లో ఉన్నటువంటి కొంత బఫర్ వాళ్ళకొస్తుంది. సో, హ్మ్. ఇటువంటివన్నీ వాళ్ళు అమెరికా చేస్తుంది. కాబట్టి ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇందాక చెప్పినట్టు మిగతా దేశాలు కొనుక్కుంటున్నాయి. అమెరికాని ఎదుర్కోవడానికి. ప్రత్యామ్నాయాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా బ్రిక్స్ కరెన్సీ లాంటిది ఏదైనా ఒకటొస్తే రావచ్చు. ఓకే. ప్రస్తుతానికైతే భారతదేశం దాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మనం డాలర్‌కి ప్రత్యామ్నాయం అన్నది యూరోప్ అమెరికా యొక్క ఆధిపత్యం నుంచి బయటికి రావడానికి ఆ! మనం ఉన్నా లేకపోయినా గాని ఒక ప్రత్యామ్నాయం వస్తుంది. హ్మ్. భారతదేశం దీన్ని ఇలాగే రెసిస్ట్ చేస్తూ పోతే గనక బహుశా భారతదేశాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు తీసుకురావచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి దాంట్లో మనం ఉండడం మనకు శ్రేయస్కరం కాబట్టి ఎప్పుడో అప్పుడు మనం కూడా ఒప్పుకోక తప్పదు. ఓకే. దానికి బ్యాక్ ఏముంటుంది? బంగారం నిలువలుంటాయి. లేదా బంగారమే కాకపోవచ్చు, సిల్వర్ కావచ్చు, లేదా ఇతరత్రా కమోడిటీస్ కావచ్చు. ఫర్ ఇన్‌స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్‌ని బంగారం నిల్వలు రెండిటిని చైనా చూపించబోతోంది. హ్మ్. బహుశా మనం కూడా చేయబోతున్నాం. ఎందుకంటే మనకు లిథియం డిపాజిట్స్ అక్కడ వైష్ణోదేవి దగ్గర దొరికాయని చెప్పాము. హ్మ్. ఒరిస్సాలో బంగారం దొరికిందని చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ దొరికాయని చెప్తున్నాము. రేపటి రోజు ఆ కరెన్సీ ఏదైతే రాబోతుందో దీనికి మనం అనుసంధానం చేసి మనం చేయబోతున్నాం. అలాగే రష్యాలో చాలా నిధులుంది. కాబట్టి ఆ కరెన్సీ ఏదైతే వస్తుందో దానికి కమోడిటీస్ బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి దానికి విలువ ఉంటుంది. డాలర్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది అని చెప్పేసి ఓకే. అలాగే మనకు సౌదీ అరేబియా, తర్వాత ఇతరత్రా మనకు ఇరాన్ ఇటువంటి దేశాలు కూడా ఈ బ్రిక్స్ కూటమిలో చేరుతున్నాయి. హ్మ్. వాళ్ళకున్నటువంటి ఆయిల్ రిజర్వ్స్‌ని వాళ్ళు దాంట్లో సెక్యూరిటీగా ఇవ్వబోతున్నారు. సో, అందుకని రాబోయే కరెన్సీ దేనికో ఒకదానికి అనుసంధానమే ఆధారంగా ఉంటుంది కాబట్టి అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. అందుకు చెప్పి ఈరోజు గోల్డ్ రష్ అనేది మనం చూస్తున్నాం. ఓకే. ఇది మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం అర్థం చేసుకోవాలి. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. మీరు చెప్తుంటే ఈ అంశాలు ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళాలని ఉంది. సో వ్యూవర్స్ నేను ఇది లెంతీ వీడియోగా భావిస్తూ ఆల్రెడీ ఆహ్, 2 భాగాలుగా దీన్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. సో దీనికి ముందు భాగాలు గూడా ఉన్నాయి. దయచేసి చూడండి. మామిడి గిరిధర్ గారు చక్కటి విశ్లేషణ అందించారు. బంగారం కొనాలా? వద్దా? అనే విశ్లేషణ. కొంటే ఎప్పుడు కొనాలి? మరి కొన్న తర్వాత క్రాష్ అవుతుందా? ఇదొక ఎత్తైతే, అసలు బంగారానికి, అమెరికాకు ఉన్న లింక్ ఏంటి? డాలర్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ఒక పార్శ్వం. ఇక చివరిగా మన భారతీయులు అందుకే గదా! కనక మహాలక్ష్మి అన్నది. ఇందాక వారన్నట్లుగా అష్టలక్ష్ముల్లో ఈరోజు కనక మహాలక్ష్మి అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈరోజు ఆ బంగారం విలువ మనకు తెలుస్తోంది కాబట్టి. ఈరోజు గాదు. ఇక నుంచి బంగారం విలువ మనకు మళ్ళీ తెలవబోతోంది ఈ రూపంలో. సో అందుకే కదా మనం లక్ష్మీదేవిగా పూజించేది. కొంతమంది లక్ష్మీదేవిని పూజించే దేశం భారతదేశం. అయినా మన పేద దేశం అంటే కాదు అనేదే వారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా బంగారం, వెండి లాంటి ఎలిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టాలి. వాటిని కొనుక్కోవాలి, దాచిపెట్టుకోవాలి ఏదో రకంగా అనేదే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇదే కదా మన భారతీయత. అవునా కాదా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలు కూడా మీరు బంగారానికి సంబంధించి ఒక్కసారి చూసి వాటిలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పాపం ఆడవాళ్ళు బంగారం రేటు పెరిగిపోతున్న కొద్దీ వాళ్ళ హార్ట్ రేటు కూడా పెరిగిపోతుంది. సిల్వర్ రేటు ఒకప్పుడు సిల్వర్ అనగానే మనం చక్కగా అందరికీ కాళ్ళకు పట్టీలు, లేకపోతే వెండి మొలతాడు, లేకపోతే వెండి చైన్లు చేయించుకునేవాళ్ళం. వెండి పట్టీలు ఇట్లాంటివన్నీ కూడా చేయించుకునేవాళ్ళం. లేకపోతే దీపపు కుందీలు ఇవన్నీ కూడా.
ఈరోజు ఆ వెండిని ముట్టుకోవాలంటే షాక్ కొడుతున్నంత పని అయిపోయింది. సో ఇది చూస్తే బెంబేలెత్తిపోతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు గనక వారికి కూడా షేర్ చేయండి. చేస్తే వాళ్ళకి అవగాహన వస్తది. అండ్ ఇప్పుడు మరి నిజంగా బంగారం, వెండి కొనాలా? వద్దా? అనే విషయం కనబడుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.